ఈ 4 రోజుల నుండి మంచు ఎక్కువగా పడుతుంది కదా! నేనైతే బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే 6కి అలారం పెట్టుకొని లేస్తాను. ఇక అది రింగ్ అవుతుంది కదా! అది ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలైతే మంచం మీదే కూర్చుంటాను, దిగను. తర్వాత లేచి ఇంక బయట చూస్తే ఎలా ఉంటుందంటే క్లైమేట్ మొత్తం ఇప్పుడే 5, 5:30 అవుతుంది కదా టైం, అలా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ టైం చూసుకుంటాను ఎంత అయిందా టైం అని చెప్పేసి. కరెక్ట్ 6 అయిపోయి ఉంటది. నేను నిద్ర లేచి మంచం దిగేసరికి 6:15, 6:20 అలా అవుతది టైము. ఇక అలా కొంచెం సేపు కూర్చొని ఇంకా పోయి పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇంకా టీ పెట్టుకొని తాగడం అలా అయితే చేస్తాను. శివరాత్రి దగ్గరకొచ్చింది కదా! అందుకే కొంచెం మంచు ఎక్కువగా ఉంది. ఇంకా శివరాత్రి పోతే మంచు కూడా పోతుందంటున్నారు. ఇక ఈ మంచు కాలం వెళ్ళిపోతే ఇంకా ఎండలు స్టార్ట్ అవుతాయన్నమాట. ఎండలకి ఇంకా ఎండాకాలంలో అయితే త్వరగా తెల్లారిపోతుంది కదా! 6కి లేచినా కూడా ఒక 7, 7:30 అలా అయినట్టు అనిపిస్తూ ఉంటుంది టైము. అదే వింటర్ సీజన్‌లో అయితే 6 అయినా కూడా 5:30, 5 లాగే అనిపిస్తూ ఉంటుంది. ఏమో నాకు తెలిసింది చెప్తున్నాను. ఈరోజు సాయంత్రం మా ఇంట్లో వచ్చేసి టమాటా కూర, ఆలు ఫ్రై చేద్దాం అనుకున్నాను. చేయలేదు. ఎందుకో చేయాలనిపించలేదు. ఇంట్లో దోస పిండి అయితే ఉంది. ఇంకా పిల్లలు కూడా దోసలు తింటారని చెప్పేసారు. ఇంకా సరే కదా అని వాళ్ళకి క్యారెట్ తురిమేసి ఇలా క్యారెట్ దోస ఒకటైతే వేసాను. తర్వాత ఎగ్ దోస కూడా అడిగారు. ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఎగ్ దోస కూడా వేసి ఇచ్చేసాను. అంటే మా పెద్ద అబ్బాయికి ఒకటి, చిన్న అబ్బాయికి ఒకటి అలా వేసి ఇచ్చేసాను అనమాట. నేను కూడా వేసుకొని తిన్నాను. దోశలన్నీ ప్లేట్లో వేసుకొని వీడియో తీసుకొని పెడదాంలే నీట్గా అంటే మా పిల్లలు ఎక్కడ పెట్టనిస్తారు, నా చుట్టే తిరుగుతుంటారు. ఆ దోశ ప్లేట్ ఇచ్చేయి, దోశ ప్లేట్ ఇచ్చేయి అని చెప్పేసి. ఇక చేసేదేం లేదు, చేతైన కాడే తీసాను. మీకు వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.